గుమగుమగుమగుమ చారు. పల్లె సీమలో చంద్రుని వెలుగులో భోజనం చేయడమే మజా. అలా అని స్వర్గంలో మునిగిపోకండి, రేపు రథోత్సవం ఉంది. ఏం రథం శాంతమ్మా? అది జాతరప్పుడు మా ఊర్లో ఆడవాళ్ళు వాళ్ళ ఇంటాయనకి చక్కగా ఉండాలి, క్షేమంగా ఉండాలని ఉపవాసం ఉండి వ్రతం చేస్తారు. నేనైతే డిసైడ్ అయ్యాను. పొద్దున్నే లేచి చన్నీళ్ళ స్నానం చేసి రాత్రి వరకు ఉపవాసం ఉండి ఎలాంటి లోపం లేకుండా వ్రతాన్ని పూర్తి చెయ్యాలి అని. పారు నువ్వు అలా చేయకూడదు. చూడు రమ్య, నువ్వే చూసుకోవాలి. నేను దేవాలయంలో కంకణం కట్టుకుంటున్నాను. తన బాధ్యత నీదే. ఎందుకు చేయకూడదు నేను? మీరు ఉపవాసం ఉంటున్నారు, నువ్వు ఆకలికి తట్టుకోలేవేమో అని అన్నయ్య అలా అంటున్నాడు. ఒక్కరోజు ఉపవాసం ఉంటానంటే ఇలా అంటావేంటి మావా? నువ్వు ఊరినే కాచేవాడివి. అలాంటప్పుడు నేను ఒక్కరోజు ఉపవాసం ఉండి నిన్ను కాపాడుకోవాలని అనుకోకూడదా? నిత్య, ఊళ్ళో పెళ్ళైన అందరు ఆడవాళ్లు భర్త కోసం చేసే వ్రతం ఇది. మీ పెళ్ళైన కొన్నాళ్లకే ఈ జాతర వచ్చింది. నువ్వు ఈ వ్రతం చేస్తే మీరిద్దరు సంతోషంగా ఉంటారు. నిత్య ఎందుకు వ్రతం చేయాలి? అలా సడన్ గా చెప్తే అలా తను వ్రతం ఏమీ చేయకూడదు. ఆహా, చూసారా కన్నా సార్ వైఫ్ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు. అది పెళ్ళై ఇంకా 10 రోజులే అయింది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఇంకా డెవలప్మెంట్స్ అవ్వచ్చు. ప్రేమ ఉన్న వాళ్ళ మీద శ్రద్ధ చూపించలేకపోతున్నారు. ప్రేమ లేని వాళ్ళ మీద శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు కరుణా సార్. అమ్మా, వీళ్ళ బతుకుకి దారి చూపించు తల్లి. ఇది ఇష్టాయిష్టాల సమస్య కాదు బాబు. మనల్ని కాచే తల్లికి మనమిచ్చే గౌరవం. ఒకరోజు ఉపవాసం ఉంటే ఏవీ కాదు. మగదిక్కులేని ఇంటికి నువ్వే బాబు అన్ని. నువ్వొక్కడివి క్షేమంగా ఉంటే నీ నీడలో మేమందరం క్షేమంగా ఉంటాం. నీకోసం ఈ వ్రతం తప్పకుండా చెయ్యాలి. శాంతి, చేస్తాను. అరే, రేపు నేను నా భర్త కోసం వ్రతం చేయాలి. రోజంతా ఉపవాసం ఉండాలంటే అయిపోతాను. రేపటి కోట కూడా ఇవాళ తినేయాలి. నాకు ఇంకో 2 ముద్దలు ఎక్కువ పెట్టండి. శివనా, శివనా! అయ్యో అయ్యో, ఏం చేస్తున్నారు మీరు? వయసులో పెద్దవారు, ఇలా చెయ్యకూడదు. వయసు అయినంత మాత్రాన తల్లి కరుగుతుందా నాయన? లేదు, ఆమె కరిగేది నీకే, కాదనకు నాయనా. అమ్మా మాంకాలమ్మా, నీకే అర్పిస్తున్నానమ్మా. దేవి పూజ కోసం ఎంత కష్టపడుతున్నాడో శివ. ఈసారి నేను తనకి తోడుగా ఉంటాను. సన్నిధికి నేను కూడా సేవ చేస్తాను.
లడ్డు పువ్వులు తీసుకురా. ఇదిగో వదినా, తెచ్చేసా. లడ్డు ఇందులో టెంకాయ కర్పూరం అన్నీ ఉన్నాయి. ఏమైనా మిస్ అయ్యాయేమో చూడు. నేను వ్రతం చేయాలి. ఈ ఊర్లో వాళ్ళందరూ భర్తల కోసం వ్రతం చేస్తున్నారు. కానీ నేనెలా వ్రతం చేయాలి? నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా కన్నా సార్ని ప్రేమిస్తున్నాను. ఆయన అక్కకి తాళి కట్టి పెళ్లి చేసుకుని ఉండొచ్చు. కానీ నేను చనిపోయే వరకు ఆయనే నా భర్త. అయినా నేను ఆయన కోసం ఈ వ్రతం చేస్తే అందరికీ అనుమానం రావచ్చు. ఎవరికీ తెలియకుండా ఎలా వ్రతం చేయాలి? అమ్మా, మారుగుడమ్మ చమత్కారానికి సాటి లేదని శాంతి ఎప్పుడూ అంటుంది. ఆ మాట నిజమైతే నేను చేసే ఈ వ్రతం ఎవ్వరికీ తెలియకూడదు. అలా కాపాడమ్మా. హే, అరటి పళ్ళు. అవి గోడబి అన్న గురకన్నా తేవడానికి వెళ్లారు. ఇంకాసేపట్లో వచ్చేస్తారు. ఓ నిత్యక్క, మీరు రెడీయేనా? నేను రెడీ. కానీ వ్రతానికి ఎలా ప్రొసీజర్ ఫాలో అవ్వాలో నాకు ఐడియా లేదు. అందుకోసం మేమున్నాం కదా. యా వీ ఆర్ ద మిరాకిల్స్ ఆఫ్ ద మార్గుడి. నిత్యక్క, హూ ఇస్ ఇన్ ద కాల్ ఆఫ్ ద లైన్స్? వా, మీ ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడా అని. ఎదురుగా ఉంటే కళ్ళ సిగ్నల్, దూరంగా ఉంటే కా సిగ్నలా? లడ్డు ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం వస్తాను. నిధి మేడమ్స్, మా ఆయన కూడా సేమ్ టు సేమ్. నాట్ ద బ్యాలెన్స్ ఇన్ ది ఫోన్, డైరెక్ట్లీ కేకే ఫ్రమ్ ద మార్కుడి గేట్ ఇన్ ద లిస్నింగ్ ఆఫ్ ద హౌస్. లడ్డు నిధి, అర్థం కాలేదు కదా? ఏం లేదు, అదే మా సీను ఉన్నాడు కదా, మా లడ్డు వాళ్ళ ఆయన. అతని ఫోన్లో బ్యాలెన్స్ లేకపోతే అతను మారుగుడి ఎంట్రన్స్ లో కేక వేస్తాడంట. ఈవిడ ఇంట్లో నుండి వింటుందంట. ఆ లెవెల్లో ఉంటుందంట వీళ్ళిద్దరి కనెక్షన్. యా యు ఆర్ ద ఎగ్జాక్ట్లీ రైట్. ఇది ఎగ్జాక్ట్లీ అనే కదా? కరెక్ట్. ఇప్పుడు వచ్చో నా దారికి. గుడ్డు వెరీ గుడ్. సరే వెళ్దాం పదండి. వదినా, అన్న ఎప్పుడూ అంటాడు కదా, ఈ వ్రతాలన్నీ చెయ్యొద్దు, నువ్వు ఆకలికి తట్టుకోలేవని. మరెందుకు చేస్తున్నావు ఇప్పుడు? ఆకలికి తట్టుకోలేమని వ్రతం చేయకుండా ఉంటామా లడ్డు? ఇచ్చుడు, మొదట్లో నువ్వు భోజనమే ముఖ్యమని అనేదానివి. ఇప్పుడు మీ ఆయన కోసం భోజనం మానేసి వ్రతం చేస్తున్నావు. అదే ప్రేమ కోసం, మా ఆయన క్షేమం కోసం నేను వ్రతం చేస్తున్నాను. దీనికంత కారణమేంటో చెప్పు. ప్రేమ. మా ఆయన చూపించే ప్రేమకి నా వైపు నుండి పిసిరంత సేవ నేను చేస్తున్నాను. అదేలాగా మీ ఆయన కోసం పిసిరంత సేవ నువ్వు చేస్తున్నావు. అంతే.